చంద్రదేవ, ఇంతవరకు ఇంత అద్భుతమైన ఆతిథ్యం ఎవ్వరూ ఇవ్వలేదు మాకు. కానీ మీ తెలివితేటలే మిమ్మల్ని అత్యంత కఠినమైన ప్రమాదంలో పడేస్తాయి చంద్రదేవ. మీ దేవతలంతా కూడా కఠిన ప్రమాదంలో ఉన్నారు. రాహుకేతు, చంద్రదేవా, తమరికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంటుంది. మీ వల్ల మా పని చాలా సులభంగా మారిపోయింది. సులభమైందా? ఏమిటా పని? ఈ రాహుకేతువులు ఏదో కీడు చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు. మనం వెంటనే అక్కడికి వెళ్లి దేవతలను రక్షించాల్సి ఉంటుంది గజానన. అలాగే అన్నయ్య. దేవతల్లారా, చంద్రదేవుడు ఈ పోటీలలో మునిగిపోవడం వల్ల నా మాట మరిచిపోయాడు. మీ చంద్రుడిని నేను మింగేసే సమయం వచ్చేసింది. చంద్రగ్రహణంలో రాహు చంద్రుడిని మింగేస్తాడు కదా. ఈ దేవతలంతా చంద్రుడి మీదే ఉన్నారు కాబట్టి మీరంతా ఉదరంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవతల్ని రక్షించేవారు ఈసారి గ్రహణం చంద్రుడిని ఎప్పటికీ వదిలిపెట్టదు. దేవతల్లారా, ఇంకా మీ పోటీ ముగిసే ప్రసక్తే ఉండదు. తన మాట ముమ్మాటికి నిజం. తను నన్ను మింగేస్తే దేవతలంతా దాని నోట్లోకి వెళ్ళిపోతాం. రాహు తను నోరు తెరిచాడు. ఇప్పుడు దేవతల్ని రక్షించేవారెవరు? రాహు, కేతు, చంద్రుడితో పాటు మిగిలిన దేవతలను మింగే అధికారం ఏమాత్రం లేదు మీకు. కనుక వారిని మర్యాదగా వదిలిపెట్టండి, లేదా నాతో పోరాడానికి సిద్ధంగా ఉండు రాహు. ఇంకో మాట మర్చిపోవద్దు, గ్రహణ కాలం కాస్త పూర్తి కాగానే చంద్రుడిని కూడా వదిలిపెట్టాల్సి ఉంటుంది. నువ్వు వదిలే సమస్య లేదు. ఈ రాహువు కేతువు తల మొండాలు వేరువేరుగా ఉండొచ్చు గాని ఇద్దరూ ఒకటేగా. ఆగండి అన్నయ్య. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు చెప్పండి? దయచేసి నా మీద నమ్మకం ఉంచండి అన్నయ్య. నేను దేవతలని, చంద్రదేవుడిని చిటికలో విడిపించగలను. రాహువు నోరు తెరిపిస్తే చాలు, ఆ పని నాకు వదిలేయండి. ముషికొత్తమ్మ, కొంచెం ముందుకు నడవండి.
ఇప్పుడు చూపిద్దాం మన తెలివిని. దేవతలతో ఎందుకు ఇలా చేస్తున్నారు? రాహు, బాలుడి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నోరు తెరవద్దు. ఏయ్ బాలక, నువ్వేదైనా అడగాలనుకుంటే నన్ను అడుగు, నన్ను. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది తమరు ఎవరనేది. నాకు తమరి కథ యావత్తూ తెలిసిందే. మీరు దొంగతనంగా అమృతం తాగారు. అందుకే శ్రీ మహావిష్ణువు మీ తలని నరికి బంతాట ఆడుకున్నారు. నిజమే కదా రాహువు కేతువు? దొంగలించిన అమృతం కారణంగా మీకు నవగ్రహాల్లో చోటు దక్కింది. అమ్మ ఏం చెప్పిందో తెలుసా మీకు? మీ దొంగతనాన్ని సూర్యుడు చంద్రుడు పట్టించారట. ఆ కోపంతోనే మీరు చంద్రుడిని సూర్యుడిని మింగేసి వారికి గ్రహణం పట్టేలా చేస్తారట. కేతన్నయ్య, రాహన్న మీకు దూరంగా ఉన్న మీ బాంధవ్యం ఇంకా అలాగే ఉంది కదూ? మేం కలుసుంటామో విడిపోతామో దాంతో నీకేం పని బాలక? ఎందుకంటే ఒకవేళ నేను మీకు కితకితలు పెట్టాననుకోండి, దాని ప్రభావం రాహన్నయ్య మీద కూడా పడుతుందా? భలే భలే, ఇప్పుడు నా పని మరీ సులభంగా మారింది. తొండమయ్య, పదండి, మనం ఒక కొత్త రకం ఆట ఆడుకుందాం. ఏయ్ బాలక, ఏమిటి పని? అరే, కేతన్నకి కితకితలు, రాహన్నకి నవ్వులు. గజాననుడా, నీ తెలివితేటల అమోఘం సోదరా. కేవలం కితకితలతో దేవతలందరినీ విడిపించేశావు నువ్వు. బాలక, అరే గజానన, అరే వదిలే, ఇంకా చాలు. ఆపు. ఇదే మంచి సమయం. అందరూ గజాననుడి కేతానందంలో ఉండగానే నేను బయలుదేరి అందరికంటే ముందుకు వెళ్ళిపోతాను. అరే, అదిగో సూర్యదేవుడు. సూర్యదేవుడైతే త్వరగా వెళ్ళిపోయాడు. తనని ఎంతో దూరం వెళ్ళనివ్వను నేను. గజానన, ఇక ఆలస్యం చేయవద్దు. చంద్రకాంతి సీరను తీసుకొని వెంటనే బయలుదేరు. అన్నయ్య, మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రాహన్న, కేతన్న, హాయిగా నవ్వుకోండి. పదండి మూషికొత్తమా. ప్రణామాలు గజానన. ఈరోజు మీరు నన్ను నా లోకాన్ని పెద్ద ఆపద నుండి కాపాడారు. తమరికి ఎన్నెన్నో ధన్యవాదాలు. అందుకే మీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. ఎవరైతే మీకు పూజలు చేస్తారో వారి జాతకంలో నా స్థానం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను మనసుకు దైవాన్ని కనుక తమరి భక్తులకు సరిగ్గా తమరిలాగా తెలివితేటలు కళాచాతుర్యాలు ప్రసాదిస్తాను. కృతజ్ఞతలు చంద్రదేవా.
పదండి చంద్రదేవా. పదండి మూషికొత్తమా, పదండి. ఏమైంది మూషికొత్తమా, ఏమైంది? ఆ, ఆ, ఈ నీడ ఎవరిదై ఉంటుంది? కేతన్నయ్య, మీ అసురత్వాన్ని చాలించండి. మూషికోత్తముడి తోకని వదలండి. నన్ను వెళ్ళనివ్వండి. నేను ప్రతియోగితలో పాల్గొనాలి. నన్ను ఇలా మోసం చేసిన తరువాత నిన్ను విడిచిపెట్టాలని అడుగుతున్నావా? అయినా నువ్వు వెళ్ళాలి కదా. వెళ్ళు 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 వెళ్ళు, చూపెట్టు నాకు, వెళ్ళి చూపెట్టు. ప్రభు, నా వల్ల కావడం లేదు. నన్ను మోసం చేసినందుకు పరిణామం అనుభవించక తప్పదు. నువ్వు మాత్రమే కాదు గజానన, నీతో పాటు దేవతలందరూ కూడా నా క్రోధానికి ఆహుతి కాక తప్పదు. ఇక దాన్ని నేను నీతోనే మొదలు పెడతాను. ఈ పాటికి నీ వాహనం తిరిగి కైలాసానికి చేరిపోయి ఉంటుంది. ఇక ముందు నువ్వు నీ ప్రయాణాన్ని ఎలా చేయబోతున్నావు? ప్రభు, ఈ పాటికి నీ వాహనం వెళ్ళి కైలాసంలో పడుంటుంది. ఇక నువ్వు మిగిలిన పోటీని ఎలా పూర్తి చేస్తావు? ప్రమాదాలన్నీ తొలగిపోయాయి. ఇక దేవతలంతా తరువాతి గ్రహం దగ్గరికి బయలుదేరారు. కానీ గజాననుడు చంద్రలోకంలో ఎందుకున్నాడింకా? అందుకు కారణం మాతా, నాకు ఈ విషయం అర్థం కావడం లేదు. కారణం ఉంది నారద. ఎందుకంటే గజాననుడు రాహుకేతువులకి ఒక గుణపాఠం నేర్పాల్సి ఉందక్కడ. అందుకోసమే. నేర్పాల్సిందే? మూషికొత్తమా, నేను అంతరిక్షానికి తన్నేశారు కదా వీరు. చేసిన తప్పుకి ఫలితం అనుభవించక తప్పదు కదా. మనం వీరికి కొత్త రకమైన శిక్ష వేద్దాం. మూషికొత్తమా, ఇంకా చెలరేగిపోండి.
అరే బరువు బరువు ఇది ఏనుక ఇంత బరువు ఉంది. మొయ్యడం నా వల్ల కాదు. ఓ ఎలుక నా మీద నుంచి లే. తొండమయ్యా, ఇంకా తమరు రాహువు గారి పనిని పట్టండి. ఇదిగో బాలక, నీ తొండం దెబ్బకి ఎక్కడికి వెళ్ళి పడుతున్నానో తెలియదు గాని నువ్వు మళ్ళీ నన్ను కక్షలో ప్రవేశపెట్టాలి. అయ్యో అయ్యో గజానంద, నిన్ను వేడుకుంటున్నాను, వదిలిపెట్టు వదిలిపెట్టు. ఎక్కడికి వెళుతున్నారు? నా నుంచి పారిపోవడం మీ వల్ల కాదు. వెనక్కి తిరిగి వచ్చేయండి. వద్దు, మీరేం చెప్తే అది చేస్తాను. మీరేం చేస్తున్నారు? వదలండి. వదలాలా? అంత సులభంగా వదిలేస్తారా? రాహువన్న గారు, తమరు దేవత అయిన తర్వాత కూడా మీ అసుర స్వభావాన్ని వదులుకోలేదు కనుక అసురుడిగానే ఉండండి. అరే వదిలేండి, వద్దు వద్దు. మీరేం చెప్తే అదే చేస్తాను. దైవంగానే ఉండనివ్వండి. మేమింక ఎవరికి ఎటువంటి కష్టాలు కలగనివ్వము. వదలండి, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని వదిలిపెట్టినందుకు తమరికి 100,000,000 వందనాలు గజానంద. తమరికి వాగ్దానం చేస్తున్నాము, ఇక నుండి తమను పూజించే భక్తులను రాహు అయిన నేను, కేతువు ఎంత మాత్రం వేధించము. మేము మాటిస్తున్నాము. సకల దేవతలు తీవ్ర వేగంతో ప్రయాణం చేస్తూ చివరికి శుక్రగ్రహాన్ని కూడా దాటిపోయారు. కానీ బాల గజాననుడు దర్శనాలేవి ఇంకా పూర్తి చెయ్యలేదు. నిరర్ధకం కాగలదు మీ దేవతల పోటీ. ప్రథమ పూజ్యుడి ఎంపిక జరిగితే మాత్రం జరిగేదేమిటి? ఈసారి మాత్రం అసురులకు ఓటమి అనేదే ఉండదు గజానన. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? నీకు కావాల్సినవి ఇక్కడ ముందే లభించాయి కదా. గురుదేవ శుక్రాచార్య, నేను తమరి ఆశీర్వాదాలు పొందడానికి వచ్చాను. తమరు మహాజ్ఞాని పండితులు, అంతేకాకుండా మా తండ్రి గారి మహాభక్తుడు. ఆ కారణంగానే తమరికి నమస్కరించడానికి వచ్చాను. విజయీ భవ. ప్రణామం గురువు గారు. ఈసారి గజాననుడు మిగిలిన దేవతలతో కలిసి బయలుదేరడమే కాదు, పైగా బ్రహ్మలోకం వైపు ప్రయాణం కూడా ఆరంభించారు. నారాయణ నారాయణ. స్వామి, దేవతల స్వాగత సత్కారాలకై మనం వెంటనే బ్రహ్మలోకానికి బయలుదేరటం మంచిది.
త్వరగా ముందుకు వెళ్ళాలి గజానన. మనం బ్రహ్మలోకానికి చేరువుగా వచ్చాం. గజాననుడు ఎక్కడికి వెళ్ళాడు? కుమార కార్తికేయ, చూశారుగా, బ్రహ్మలోకం చేరేసరికి నేనే మీకంటే ముందుకు వెళ్ళిపోతున్నాను. నాకంటే ముందుకు వెళ్ళి ఉండవచ్చు దేవేంద్ర. తమరు గజాననుడి కంటే వెనుకబడే ఉన్నారు. గజాననుడా? ఎక్కడున్నాడు గజాననుడు? అరే, గజానుడు బ్రహ్మలోకానికి చేరి వీణ వాయిస్తున్నాడు. యముడినైన నేను అందరినీ నా పాశంతో బంధించేవాణ్ణి. నేను ఈ సంగీత మోహపాశంలో బందీ అయ్యేవాణ్ణి కాను. వీరి సంగీతాన్ని గాలి కొదిలి నేను అందరికంటే ముందుగా వెళ్ళిపోతాను. ఆ సంగీత మాధుర్యం నన్ను మైమర్పించేలోగా నేను వెళ్ళిపోవాలి. అందరూ మైమరిచి సంగీతం వింటున్నారు. ఇదేమీ ఇప్పట్లో ఆగేది కాదు. నేనింక ఇక్కడ ఉండడం మంచిది కాదు. కార్తికేయ కుమార, తమరే చూసుకోండి మీ తమ్ముడు గారి సంగీత ప్రావీణ్యాన్ని. నేను వెళ్ళొస్తాను. ఇంద్రుడు యముడు అప్పుడే వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళక తప్పదు, లేకపోతే వెనకబడిపోతాను. ఇక్కడే ఉంటే లాభం లేదు. వెంటనే వెళ్ళకపోతే గెలుపు సాధ్యం కాదు. గజాననుడు నేను వెనుకబడిపోయాం. అయినా గజాననును వదిలేసి నేను ముందుకు వెళ్ళకూడదు. అన్నయ్య, అమ్మ తండ్రి గారి గౌరవం నిలబెట్టాలంటే మనిద్దరిలో ఎవరో ఒకరు విజయం సాధించాలి. కనుక మీరు బయలుదేరి వెళ్ళండి. గజానను యొక్క కోరిక కూడా అదే. మా ఇద్దరిలో ఎవరో ఒకరు విజయం సాధించాలి అనేది. తన కోరిక నెరవేర్చడానికైనా నేను వెళ్ళక తప్పదు.
దయచేసి నన్ను క్షమించండి ప్రభు. ఎంత వీణుల వింతైన సంగీత శ్రవణానికి ఆటంకం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి ప్రభు. అక్కడ దేవతలందరూ క్షీరసాగరం వైపు బయలుదేరారు. కైలాసానికి ముందు వచ్చే చివరి మజిలీ. పుత్ర, మేమింక వెళ్ళొస్తాం. అక్కడ క్షీరసాగరంలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. నారాయణ నారాయణ. బాలక గజానన, నువ్వు సంగీతంలో లీనమైపోయి పోటీ మాటే మర్చిపోయినట్లున్నావు. నారాయణ నారాయణ. ఐరావతమా, త్వరగా పద. అద్భుతం ఐరావతమా, అత్యద్భుతం. చంద్రదేవా, వాయుదేవా, మీ ఇద్దరిని దాటి ముందుకు నేనే వచ్చేశాను. దేవసేనాపతి కార్తికేయ, మీ తమ్ముడి తన అద్భుత సంగీతం నా వాహనం ఐరావతంలో అనంత శక్తిని నింపింది. మీరే చూడండి. ఇప్పుడు నన్ను మీ నెమరే కాదు, ఎవ్వరు కూడా ఓడించలేరు. ఐరావతమా, పదా ముందుకి. దేవేంద్ర, గజాననుడి యొక్క సంగీతం నన్ను కూడా తన్మయుని చేసి గొప్ప చైతన్యం కలిగింది. అందువలన తమరే గెలవాలనే భ్రమలు పెట్టుకోకండి. గజానన, తమరి సంగీత కార్యక్రమం ముగిసేలోపుగా మిగిలిన దేవతలందరూ క్షీరసాగరానికి చేరుకొని వారి పోటీని కూడా ముగించేలా ఉన్నారు. ప్రణామం అత్తగారు. ప్రణామం పెద్ద మామగారు. నువ్వు పోటీలో వెనుకబడిపోయావు పుత్రా. అది నాకు కూడా తెలుసు అత్తయ్య గారు. మరి నువ్వు సంగీతాన్ని ఎందుకు ఆపలేదు పుత్రా? మిగిలిన దేవతలతో పాటు నువ్వు కూడా ఎందుకు పాలు పంచుకోలేదు ఈ పోటీలో? తమరు నా సంగీతాన్ని ఆస్వాదిస్తూ మైమరిచారు కదా. తమరి ఆనందానికి ఆటంకం కలిగించకూడదు కదా. అత్తయ్య, మీకు తెలియందేముంది? విద్యను కళను సగంలో ఆపడం అంటే వాటిని అవమానించడమే. నీ ఆలోచన చాలా నిర్మలమైనది పుత్రా. అక్కడ దేవతలంతా ప్రథమ స్థానం కోసం పరుగులు పెడుతుంటే నువ్వు గెలుపు గురించి ఆలోచించకుండా మంచి చెడులను వివేచిస్తున్నావు. చెడు మార్గంలో సాధించే విజయం కూడా మన పరాజయంగానే పరిగణించబడుతుంది కదత్తయ్య. గెలుపు ఇచ్చే ఆనందాన్ని కాదని విద్యని గౌరవించడాన్ని తన ధర్మమని భావించడమే జీవితంలో అన్నిటికంటే గొప్ప విజయం పుత్రా. అందువల్ల నేటి నుండి ఎవరైతే నిన్ను పూజించి అభ్యాసం ఆరంభిస్తారో వారికి ఆ విద్య పరిపూర్ణంగా ప్రాప్తించగలదు. తీసుకో పుత్రా. విజయోస్తు గజానన. విజయీ భవ. ప్రణామాలు శ్రీమన్నారాయణ. మీ దేవతలందరిలోనూ సర్వశ్రేష్ఠులైన వారు, సర్వయోగ్యులో విజయం వారినే వరించుగాక. కృతజ్ఞతలు ప్రభు. తమరు ఆశీస్సులతో మేము ముందుకు సాగడానికి అనుమతించండి ప్రభు. ధన్యోస్మి ప్రభు.
దేవతలందరూ బయలుదేరి వెళ్ళిపోయారు స్వామి. ఇప్పుడు వీణానాదం కూడా ఆగిపోయింది. అంటే తమరి ముద్దుల అల్లుడు బ్రహ్మలోకం నుండి బయలుదేరి ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు. తమరి అల్లుడు ఇక్కడికి వస్తున్నాడంటే మీ శంఖచక్రాదులను దాచుకోవడమే మంచిది స్వామి. మళ్ళీ తను ఇప్పుడు ఆ అవసరం ఏమాత్రం లేదు. ఇప్పుడు నాకు మా అల్లుడి స్వభావం బాగా అర్థమైంది లక్ష్మి. ఇప్పుడు తను నా దగ్గర నుంచి ఏదీ తీసుకువెళ్ళలేడు. ప్రణామం మామగారు. ప్రణామం అత్తయ్య గారు. ప్రస్తుతం మీరిద్దరూ నా గురించి మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నారు. అవునల్లుడు, మేము నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. నువ్వు రావడంలో చాలా ఆలస్యం జరిగింది. దేవతలందరూ ఎంతో ముందుకు వెళ్ళిపోయారు గజానన. అందువల్ల నువ్వు తక్షణమే క్షీరసాగరంలో క్షీరం తీసుకుని బయలుదేరడం మంచిది. మామయ్య, తమరికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే పుత్ర, అడుగు ఏం కావాలో. అరే, నేనేదో కోరుకోబోతున్నానని తెలియగానే తమరి ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తుందేంటి? నేను మీ శంఖమో చక్రమో కోరుకోవడం లేదు. ఈ క్షీరసాగరంలో పాలు ఎంతో స్వచ్ఛంగా, పవిత్రంగానూ పావనంగానూ కనిపిస్తున్నాయి. ఆ పాలని చూడగానే నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అందుకే తమరు నాకు, మా మూషికోత్తముడికి కాసిన్ని పాలు తాగడానికి అనుమతిస్తే చాలు. తాగండి తాగండి, ఇందులో నాకు అభ్యంతరం ఏముంటుంది అల్లుడు. కడుపు నిండా పాలు తాగండి. మీ మామగారి వైకుంఠంలో నీకు నిరాశ కలిగే సమస్యే ఉండదు. అలాగే, సరే మామగారు. పాలు తాగుతూ కూర్చుంటే గజాననుడికి ఆలస్యం కాదంటారా? దేవతలందరూ బయలుదేరి చాలా సమయమైంది కదా. మరి కాసేపట్లో అక్కడికి చేరుకుంటారు కూడా. నేను అనుకున్నదొకటి, తను చేస్తున్నదొకటి. చూస్తుంటే గజాననుడు గుక్కెడో దోసెడో కాదు, ఏకంగా క్షీరసాగరంలో పాలన్నీ తాగేస్తున్నాడు. ఎంత ఆకలి వేస్తే అన్నే తాగు అల్లుడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏదైనా సరే అతిగా ఉండడం మంచిది కాదు. నేను నిన్ను పాలు తాగుద్దని చెప్పడం లేదు గజానన. కానీ నేను చెప్తున్నది ఏంటి అంటే, క్షీరసాగరంలో పాలన్నీ తాగేస్తే తర్వాత కడుపు బరువెక్కువై పోటీలో వేగం అనేది అందుకోలేవు కదా గజానన. శ్రీమన్నారాయణ, తమరే ఏదో విధంగా అడ్డుకోవాలి. లేకపోతే పాలన్నీ తాగేస్తే సముద్రమే మిగలకపోవచ్చు. నీ ఆకలి తీరేంత వరకు మాత్రమే తాగాలి గజానన. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అది ఏదైనా సరే అతిగా ఉండడం మంచిది కాదు. తమరికి అభ్యంతరం లేకపోతే నాకు, మా మూషికోత్తముడికి పాలు తాగే అవకాశం కల్పించండి. అందులో ఏముంది? నీకు ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు తాగు. నాకు నీ లీలలకి అర్థం బోధపడింది గజానన. నీ అంత చతురుడు ఇంకెక్కడా ఉండడు చిత్రానంద. నువ్వు నీ బుద్ధి చాతుర్యంతో నాకు అర్థమయ్యేలా చేసేవాళ్ళుడు. ఆత్మవిశ్వాసం అనేది అధికమైతే అదే అహంకారం అవుతుంది. అప్పుడు అందరినీ తక్కువగా అంచనా వేస్తాం. అందువల్ల ఇంకా చాలించు. క్షీరసాగరాన్ని క్షేమంగా ఉండనివ్వు. ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు గజానన. నాకు పూర్తిగా ఆకలి తీరిపోయింది మామగారు. కాలాతీతమైపోతుంది అల్లుడు. వెంటనే వెళ్ళి పోటీలో పాలు పంచుకో.
అయ్యో అవును మామగారు, నిజానికి నేను ఆ మాట మర్చిపోయాను. నాకు నమ్మకం ఏర్పడింది. క్షీరసాగరం పాలు తాగి మా మూషికోత్తముడికి మరింత శక్తి సమకూరి ఉంటుంది. ఆ శక్తితో నన్ను సమయం మించకుండానే నన్ను నా లక్ష్యాన్ని చేర్చగలదు. మంచిది, నేను ఇంకా బయలుదేరుతాను. ప్రణామాలు మామగారు. ప్రణామాలు అత్తయ్య గారు. నా ఉద్దేశం ప్రకారం అందరం కైలాసానికి దగ్గర పడుతున్నాం. దీని అర్థం ఏంటంటే మనం ఈ పోటీలో చివరి దశకు చేరుకున్నామనేదే కదా. కానీ తమరు మాత్రం విజయానికి వెనకబడిపోయారు కార్తికేయ. నేను తమరిని గెలవనిచ్చే ప్రశ్నే లేదు. ఐరావతమా, పదండి. దేవతలందరూ కైలాసానికొచ్చే సమయం ఆసన్నమైంది. కానీ గజాననుడు మాత్రం ఇంకా క్షీరసాగరం నుంచి బయలుదేరినట్లు లేదు మాత. ఇక్కడ పరిస్థితి చూస్తేనేమో పోటీ చివరి దశకు చేరుకుంది. గజానందుడు చూస్తేనేమో ఇంకా పాలనందనంలోనే ఉన్నట్టున్నారు. చాలా ఆశ్చర్యచకితంగా ఉంది. ఆశ్చర్యంగా ఉందే మూషిక వేగం. వాయువేగం మనోవేగాన్ని మించిన వేగం. ఇప్పుడు ఈ కైలాస యాత్రను ఏ దేవుడైతే అందరికంటే ముందు పూర్తి చేస్తారో వారే అవుతారు ప్రథమ పూజ్యనీయులు. ఆనందాశ్చర్యాద్భుతం కాకపోతే గజానందుడు అందరికంటే ముందుకెలా వచ్చారు? ఏమైంది సోదర గజానన? ఇంత హఠాత్తుగా ఇక్కడ ఎందుకు ఆగిపోయావు? అవును మూషికొత్తమా, ఈ పుష్పాలు మనకి అమ్మ ప్రసాదించిన వరాలు. వీటిని దాటి మనం ముందుకు వెళ్ళకూడదు. గజానన, విజయానికి ఇంత దగ్గరకు వచ్చాక ఇలా ఆగకూడదు. త్వరగా త్వరగా ముందుకు సాగండి. ఏమైంది గజాననుడికి? మీ పద్ధతి చూస్తుంటే మీకింకా ఈ పోటీ ప్రాధాన్యత అర్థమైనట్టు లేదు గజానన. ఐరావతమా, నీ సందిగ్ధం నుండి బయటికి రా గజానన. మనం ఈ పరిస్థితుల్లో ఇతరులను గెలవనివ్వడం సరికాదు.
త్వరపడండి గజానన, త్వరపడండి. మళ్ళీ మీ వాయువేగాన్ని ప్రదర్శించండి. ధన్యవాదాలు తొండమయ్య. మూషికొత్తమా, ఇంక మీరు బయలుదేరవచ్చు. అసలు ఇదేంటి ఇలా దూసుకెళ్ళిపోతుంది? నేను మరి కాసేపట్లో కైలాసానికి చేరుకుంటాను. ఆ దేవేంద్ర ఇంకా వెనకే ఉన్నాడు. గజాననుడు ఏమయ్యాడు? ఇందాక వెనకే ఉన్నాడు, ఇప్పుడు నేను లక్ష్యానికి ఇంత దగ్గరగా వచ్చాక గజాననుడి కోసం ఆగితే మిగిలిన దేవతలు నాకంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. అందువల్ల నేను ముందుకు వెళ్ళక తప్పదు. అనుమానం లేదు, గెలిచింది ఈ కుబేరుడే. నాకు ఒక్క క్షణం ఆలస్యమైందంటే, లేకపోతే నేనే విజేతని. గెలిచింది నేనే, అనుమానమే లేదు. చంద్రదేవా, నేను గెలుపొందాను. నా వాహనమే అన్నిటికంటే వేగవంతమైనది. హరి, ఇదేంటి? సూర్యదేవుడు నాకంటే ముందేలా వచ్చారు. నేను ఇంద్రుడిని ఓడించి ముందుకు వచ్చేసాను. ఐరావతం ఇంతవరకు ఇక్కడికి రాలేదు. చివరికి విజయం నన్నే వరించింది. ఈ దేవేంద్రుడు తిరుగులేని విజేత. తను కార్తికేయ కుమారుడు కదా, తను నాకంటే ముందెలా వచ్చాడు? ఒక్క క్షణం ఆలస్యమైందంతే నాకు, లేకపోతే విజయం నా సొంతమయ్యేది. ప్రణామాలమ్మా. ప్రణామాలు తండ్రి గారు. ఇక్కడ మా అందరికంటే ముందు గజాననుడా? ఆశ్చర్యంగా ఉంది. అద్భుతం గజానన.